సార్ గోల్డ్ ప్రైస్ అనేది ఈ రోజు తగ్గడం జరిగింది. సో, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆర్నమెంట్స్‌లో రూపంలో గాని, డిజిటల్ గోల్డ్ అయినా గాని, ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చనంటారా? గోల్డ్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అండి. ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చెప్పేదేంటంటే మన వ్యూవర్స్ అందరికీ కూడా పార్ట్స్‌గా చేయండి అనేది. ఇప్పుడు చూడండి సాధారణంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తీసుకుందాం. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో మీకేమవుతుంది అంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో గోల్డ్ కూడా ఉంటుంది. అది కోటక్ గోల్డ్ కావచ్చు, యాక్సిస్ వాళ్ళ గోల్డ్ కావచ్చు, ఎవరిదైనా సరే. మీరు మామూలుగా ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక మిడ్ క్యాప్ కంపెనీస్ తీసుకున్నారనుకోండి, 5 మిడ్ క్యాప్ కంపెనీస్. సో, ఆ 5 మిడ్ క్యాప్ కంపెనీ మీద మీకు డిఫరెన్స్ ఆఫ్ రిటర్న్స్ అని ఉంటాయి. ఒక మిడ్ క్యాప్ ఏమో మీకు 20% రిటర్న్ ఇస్తే, ఇంకో కంపెనీ మిడ్ క్యాప్ మీకు 10% రిటర్న్ ఇస్తుంది. అంత వేరియేషన్ ఉంటుంది. కానీ మీరు గమనిస్తే గోల్డ్ విషయంలో అలా కాదండి. గోల్డ్‌లో మీరు ఏ కంపెనీ గోల్డ్ ఫండ్ అయినా తీసుకోండి. అందరూ ఇక్కడ సిఏజర్ అందరిది ఒకటేలా ఉంటుంది. ఒక పైన ఉండదు, కింద ఉండదు. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక డిఫరెంట్ పారామీటర్‌లో చూస్తాం కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నాలెడ్జ్ అక్కల అది పాసివ్. యాక్చువల్‌గా యాక్టివ్ మేనేజ్మెంట్ కాదు. గోల్డ్ అనేది పాసివ్ మేనేజ్మెంట్. సో, కాబట్టి మీకు అన్ని ఏ ఫండ్ అయినా రాండమ్‌గా తీసేసుకోండి. అందరూ ఈక్వల్ రిటర్న్సే ఇస్తారు. అయితే చాలామంది చేసేది ఏంటంటే గోల్డ్ ఫండ్స్ కొంటారు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ కొంటారు. కానీ ఇంకోటి ఉందండి చాలామంది తెలియంది గోల్డ్ మైనింగ్ కంపెనీస్. అంటే మీకు డీఎస్‌పీ వాళ్ళది గోల్డ్ మైనింగ్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ ఫండ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మైనింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏ కంపెనీస్ అయితే మైనింగ్ చేస్తాయో ఆ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అలాగే నాట్ ఓన్లీ ఇండియా అక్రాస్ ద వరల్డ్‌లో కూడా ఆ గోల్డ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అయితే ఇప్పుడు డీఎస్‌పీ ఎప్పుడైతే ఎఫ్ఓఎఫ్ అంటారు దాన్ని, ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు దాన్ని. మనకి వరల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి వాళ్ళకి సహకరించే కంపెనీ ఏంటంటే బ్లాక్ రాక్ కంపెనీ. సో, బ్లాక్ రాక్ కంపెనీ అనేది యూఎస్‌లో టాప్ బెస్ట్ కంపెనీ అన్నమాట. సో, వాళ్ళు గోల్డ్ మైనింగ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అలాంటి బ్లాక్ రాక్ ఫండ్స్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని ఎఫ్ఓఎఫ్ అంటారు. ఇది చూడండి పాండమిక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క పాండమిక్‌కి గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో, వాలటిలిటీ బాగా ఎక్కువ ఉంది మార్కెట్‌లో ఇవాళ రేపు. సో, స్టాక్ మార్కెట్‌లో కంటే కూడా గోల్డ్ ఒక ప్రామినెంట్ గా చాలా మందికి ఏంటంటే బిలీవ్ చేస్తున్నారు దాన్ని. ఓకే, మనకి ఎప్పటికైనా మార్కెట్ డౌన్ అవ్వదు. గోల్డ్ మార్కెట్ అనేది ఎప్పటికి ఎవర్ గ్రీన్. కొంచెం స్వల్పంగా పడ్డా కూడా మళ్ళీ పెరుగుతుంది, రీబౌన్స్ అవుతుంది అన్న థాట్‌లో కూడా ఉన్నారు. సో, డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఫిజికల్ గోల్డ్ మనకి అమాంతం పెరిగిపోయింది. ఇవాళ చూస్తే మీరు 1,27,000 పర్ 10 గ్రామ్స్ అంటే కూడా మనం 20 గ్రామ్స్ ఆర్నమెంట్ చేసుకుందామన్నా 2.5 లక్షలు పెట్టాల్సి వస్తుంది. సో, అంత అమౌంట్ ఒక్కసారిగా అందరి దగ్గర అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి కొంచెం గోల్డ్ అక్యుములేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఈ మధ్య చూస్తే జార్ యాప్ అని కొన్ని యాప్స్ కూడా వస్తున్నాయి. యాప్స్ మోడల్‌లో ఈవెన్ మీకు చూస్తే జార్ కంపెనీ కూడా మంచి కంపెనీ జార్ యాప్. అలాగే మీరు చూస్తే ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళది కూడా ఒక యాప్ ఉందండి. స్వర్ణం యాప్ అని. అందులో యాప్స్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈవెన్ ఒక ₹100, ₹1,000 కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. 22/4 క్యారెట్ ప్యూర్ గోల్డ్. లిక్విడిటీ కూడా ఉంది. ఇమ్మీడియేట్‌గా మీకు ఎప్పుడైనా కావాలంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని సెల్ చేస్తే నెక్స్ట్ డేకి మనకి క్రెడిట్ అయిపోతుంది మన అమౌంట్. సో, ఇట్లాంటి యాప్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో, గోల్డ్ మైనింగ్ కంపెనీస్ కూడా బెస్ట్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్తున్నాను. సో, ఇట్లా కనుక మనం గోల్డ్ కనుక అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో వి కెన్ మేక్ గుడ్ మనీ అని చెప్తున్నాను.